నమస్తే అండి. నెల్లూరు రియాలిటీ ఛానల్ని చూస్తున్న వాళ్ళకి, ఆదరించే వాళ్ళకి థ్యాంక్ యూ సార్. మనం చూస్తుంది నెల్లూరు జిల్లా దాతిమల సార్. అక్కడ కరగాడ కనపడుతుంది కదా సార్. ఈ కరగాడ కాడి నుంచి పొలం అనేది నీళ్ళు వసతులు అన్నీ ఉన్నాయి సార్. చెరువు కింద పారుదల అండి, పైన చెరువు ఉందండి. ఈ రోడ్డు ఆ చుట్టూరు ఫెన్సింగ్ ఉంది సార్. ఈ చుట్టూరు ఈ తాడి చెట్లు ఉంది కదా సార్. ఈ తాడి చెట్టు కాడి నుంచి ఇది బాట, ఈ కారు దాకా బాట ఇస్తారండి. ఇది మనకు బాట ఇస్తారు, మనం అమౌంట్ ఇస్తాము. ఇది మట్టి మాత్రం మనం పోసుకోవాలి సార్. ఇక్కడ కారు నుంచి డైరెక్ట్ 2 పొలాలు దాటిన తర్వాత కావాలి సార్. ఇక్కడ ఈ తాడి చెట్లు కనపడే కాడి నుంచి చుట్టూరు కరగడ సార్. కరగడ చుట్టూరు కనపడుతుంది సార్ తాడి చెట్లు. ఈ తాడి చెట్లు చుట్టూరు సార్ ఈ గంగిరేని చెట్టు. ఈ గంగిరేని చెట్టు కాడి నుంచి తాడి చెట్టు ఇలా వచ్చి ఈ కై కాడికి, ఈ కాలువ కాడికి వస్తుందండి. 4 ఎకరాల 20 సెంట్లు వస్తుందండి పొలం అనేది. ఇక్కడ ఈ రైతు చుట్టూరు సార్, ఈ చుట్టుపక్కలలో ఇంకో 3 ఎకరాలు కూడా వస్తుందండి. ఇక్కడ 2 కార్లు పంట సార్. చెరువు కింద పారుదలండి. సంవత్సరానికి 2 కార్లు పంట వస్తుందండి. సంవత్సరానికి ఇక్కడ 1 ఎకరాకి 1.5 పుట్టి మొగతా ఇస్తారు సార్. ఇక్కడ చూడండి పొలం కూడా నీట్గా సద్రంగా ఉంది సార్. ఇది నారా తీయలేదండి. ఈసారి విత్తనాలు సల్లకం చల్లేసారు సార్. పెట్టుబడి ఎక్కువ లేకుండా ఉండేదానికి సల్లకం చల్లారు సార్. ఇప్పుడు మొదలు వేస్తున్నారండి. చూడండి చుట్టుపక్కల నీళ్ళ వసతి కానీ, చుట్టూ ఫెన్సింగ్ లాగా కరగడ కానీ, మన కైకి పారుదల అనేది మన కైలేక ఉంది సార్. మీరు చూసి ఒకసారి విజిట్ చేసి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళి లాయర్కి చెక్ చేయించుకున్న తర్వాతనే పొలం గురించి మాట్లాడుకోవచ్చు సార్. ఈ పొలం కాగితాలు అనేది 100% రిజిస్ట్రేషన్ ఉన్నాయి సార్. పక్కా రిజిస్టర్ ప్రాపర్టీ సార్. కాగితాల పరంగా మాత్రం ఎటువంటి ఇబ్బంది లేవు సార్. మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్ కాల్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మీకు ఈ చుట్టుపక్కలలో ఇంకొక 3.5 ఎకరా కూడా ఉంది సార్. చెరువు సార్ అది పైన ఉండేది.